ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. మొత్తం ఫారెస్టింగ్ ఎంత లెఫ్ట్ రైట్ అంతా. టైం 6 దాటింది, ఇంకా లైట్ ఫెయిల్ అయిపోతుంది. ఇంకా నాకు తెలిసి నైట్ టైం చూపించడానికి కూడా ఏమంత ఉండదు. నేను కొంచెం టైం అవుతుంది అన్న ముందు వెళ్తున్నాను, కొంచెం స్పీడే వెళ్తున్నా. ముందర బైక్ కాక నెక్స్ట్ ముందర బైక్ ఉందా, ఆ బైక్ ఆయన ఇందాక ట్రాఫిక్లో ముందెళ్ళిపోయాడు, నేను వెనకాల ఉన్నా. అంటే స్మాల్ ట్రాఫిక్లో అండి, ఆడ ముందర వెళ్తున్నాడు. కొంచెం స్పీడ్ అయితే పెంచాము ఇద్దరము. ఇలాంటి పంచాయతీలు వస్తున్నాయండి నాకు. చెప్పా కదా లాంగ్ వీకెండ్ కానీ కార్స్ అన్నీ ఎక్కువ ఉన్నాయి. గాలి చల్లగా బలుంది ఫారెస్ట్లో అంతా. చూడండి రైట్ సైడ్ ప్లేస్, హిల్ స్టేషన్స్ స్టార్ట్ అయినాయి అంతా. ఇది రెడ్ రోడ్ మీద చెట్టు పడిపోయింది. చెప్పాక వర్షాలు పడినప్పుడు ఇలాంటి ఏరియాస్లో చాలా జాగ్రత్తగా చూసుకొని అయితే వెళ్ళాలి. లైట్ ఫెయిల్ అయిపోతుంది, మెల్లగా విజిబిలిటీ కూడా తగ్గుతుంది. బేలూరు ఇక్కడ నుంచి 5 కిలోమీటర్స్. ఇక్కడ ఏదో టర్న్ అయితే తీసుకోవాలి బేలూరు దగ్గర. చిక్మంగళూరుకి మనం ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్ళాలి. చిక్మంగళూరు అయితే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం మనం. ఇంకా చిక్మంగళూరు మీద నుంచి వెళ్తున్నాము. చిక్మంగళూరుకి ఇక్కడ నుంచి మేబీ ఒక ½ అన్ అవర్ టు 1 అవర్ పట్టచ్చు అంతే. బట్ కానీ ఇప్పుడైతే వెళ్ళడం లేదు. చెప్పా కదా నీకు, మీకు రీజన్ చెప్పా కదా ఆల్రెడీ. ఇంత మళ్ళీ షార్ట్ ప్లేసెస్ ఏమైంది సార్, లాంగ్ వేసా కొంచెం అని చెప్పి, అందుకు మురుదేశ్వర్ అయితే వెళ్తున్నాం. నైట్ అయితే అయిపోయింది గాయస్, ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. మొత్తం డీప్ ఫారెస్ట్ ఇది. చిన్న చిన్న మారుమూల పల్లెలు, చిన్న చిన్న షాపులు, వైన్ షాప్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఇది ఏదో ప్లేస్ పేరు కూడా తెలియదు, నేను పెట్టలేదు మ్యాప్. అన్న పెట్టాడు చెప్పా ముందర, అన్న ముందర వెళ్తున్నాడు, ఇలా ముందర వెళ్తున్నాడు బైక్లో. నైట్ అయిపోయింది, నైట్ టైం ఫారెస్ట్ అడ్వెంచర్ స్టార్ట్. చెప్పా కదా ఇంకా మ్యాక్సిమం నైట్ అయితే ఎక్కువ చూపిలేను, ఏమైనా ఇంట్రెస్టింగ్ ఉంటే చూపిస్తాను. చూడండి ఒకసారి ఫారెస్ట్ అంతా, నైట్ టైం ఫారెస్ట్ ఎంత భయంకరంగా ఉందో. డే టైం ఎంత అందంగా ఉంటుందో నైట్ టైం అంత భయంకరంగా ఉంటుంది. ఏదో హర్రర్ మూవీ చూసినట్టు ఉంటుంది. నాకైతే రాంగ్ టైం చూసినట్టుంది ఆ చెట్లను చూస్తా అంటే. ఇందాక చూడండి చెట్లను ఉన్నాయి కదా, అక్కడ మధ్యలో చూస్తుంటే రాంగ్ టైం చూసినట్టు ఉంది. గాలి శబ్దానా ఏదో ఊరి పేరు, ఏదో గాలి శబ్ద ఏదో అంట. మన కన్నడ కూడా చదవడం వచ్చేసింది మనకు. ఇంకా లైట్గా లైటింగ్ ఉంది. ఇందాక ఫారెస్ట్ లోపల పోయినాం కాబట్టి మొత్తం మబ్బు అయిపోయింది. చూడండి ఫారెస్ట్ లోపలంతా మబ్బే. ఫాగ్ లైట్స్ అయితే ఇంకా వేయలేదు. ఈసారి ఫాగ్ లైట్స్ వల్ల చాలా సేఫ్ బతికిపోతాను నేను, అందుకే నైట్ కూడా ట్రావెల్ చేస్తాను ఫాగ్ లైట్స్ వల్లనే. ఫాగ్ లైట్స్ లేకుంటే ఈ రిస్క్ చేయబోదు. చూడండి ఒకసారి ఫాగ్ లైట్ డెమో చూపిస్తాను మీకు. చూడండి ఇది షార్ట్, ఇది లాంగ్. ఇంకా ఇప్పుడు మనకు లైటింగ్ ఉంది కాబట్టి ఈ మాత్రం వస్తుంది. లైటింగ్ మొత్తం లేనప్పుడు నైట్ టైం వేసి చూపిస్తాను ఒకసారి. ఫాగ్ లైట్స్ ఎలా వస్తున్నాయో చెప్పండి, ఎలా వస్తున్నాయో మళ్ళీ కమెంట్ చేయండి. నైట్ టైం నుంచి వేస్తాను అప్పుడు ఫాగ్ లైట్స్. ఫుల్ నైట్ అయితే అయిపోయింది గాయస్. విజిబిలిటీ చుట్టుపక్కల నుంచి అయితే ఏం లేదు, మొత్తం ఫారెస్ట్ రూట్లో ట్రావెల్ చేస్తున్నాము. ఆయన ముందర లీడ్ చేస్తున్నాడు, నేను వెనకాల వెళ్తున్నాను. మ్యాప్ ఆయన పెట్టాడు, అందుకు అన్న పెట్టాడు. సో మొత్తం ఫారెస్ట్ అయితే మొత్తం డీప్ ఫారెస్ట్, వెస్టర్న్ ఘాట్స్ ఇవన్నీ. ఈ డీప్ ఫారెస్ట్లో నైట్ జర్నీ అడ్వెంచర్. చూడండి లైటింగ్ ఎలా ఉందో నాది. ఒకవేళ ఈ లైటింగ్ లేకుంటే పరిస్థితి చాలా ఘోరమైండు. ఇంకా ఇది ఎల్లో వైట్ వేస్తాను చూడండి. చూడండి ఎల్లో ఇది కదా, ఇది నార్మల్ బైక్ లైట్. ఇది చూడండి వైట్ అక్కడ పడుతుంది ముందర. మీ గోప్రోలో నైట్ టైము మేబీ నాకు తెలిసి అంత వ్యూ అయితే ఉండకపోవచ్చు, కాబట్టి
వీలైనంత వరకు లైటింగ్ ఉండే చోట వ్లాగ్ చేస్తాను. బైక్ అయితే ఇప్పుడు రిజర్వ్కి వచ్చింది. పెట్రోల్ ఫిల్ చేసి అయితే వచ్చాను. ఈ కొంచెం క్లిప్ అయితే వాయిస్ రికార్డ్ కాలేదు, 10 seconds. అందుకే కొంచెం వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. మళ్ళీ దీని తర్వాత మళ్ళీ వాయిస్ అయితే రికార్డ్ అయింది. పెట్రోల్ ఇక్కడ ట్యాంక్ ఫుల్ అయితే ఇచ్చాను రిజర్వ్కి వచ్చిందని. పెట్రోల్ బంక్ అయితే కొంచెం స్టాప్ చేశాను గైస్. అన్న అయితే కొంచెం వాష్రూమ్కి వెళ్ళాడు. ఫుల్ ఫాగ్ చూడండి ఒకసారి, మొత్తము అంత ఫాగ్ ఎక్కువ ఉంది. బండి ఇక్కడ నాది ఇక్కడ పెట్టా, మరీ ఘోరం గైస్. నాదైతే మైలేజ్ 25 వచ్చింది. 25 చాలా ఘోరము. ఇంకోటి హైలైట్ ఏంటంటే ఎక్స్పల్స్ ఎంత వచ్చింది తెలుసా మైలేజ్? ఎక్స్పల్స్ దగ్గర 50 వచ్చింది మైలేజ్. నేను షాక్ అసలు. ఆయన ఫుల్ ట్యాంక్ చేయించిన తర్వాత ఇప్పుడు మళ్ళీ టాప్అప్ చేయిస్తే ఇప్పుడు 300 kilometers వచ్చాము. నాది 1200 పెట్రోల్ పడితే ఆయన 600 పెట్రోల్ పట్టింది. 600 కూడా ఫుల్గా పట్ల. అసలు నైట్ టైం అడ్వెంచర్ చూడండి, ఫుల్ డీప్ ఫారెస్ట్. అసలు లెఫ్ట్ రైట్ మనుషులు వెహికల్స్ ఏమి లేవు. ముందర అన్న బండి నా బండి 2 బండ్లు తప్ప అక్కడక్కడ వెహికల్స్ వస్తున్నాయి అంతే. చాలా భయంకరంగా ఉంది ఫారెస్ట్ అయితే. ఈ ఫారెస్ట్లో నైట్ టైం అడ్వెంచరు మామూలుగా లేదు. చూడండి అన్ని జంతువులన్నీ తిరుగుతాయంట. బోర్డులు ఉన్నాయి ఇక్కడ అస్సలు బండ్లు స్టాప్ చేయకూడదు మనము. ఇలాంటి చోట్ల బైక్ ఏమైనా ప్రాబ్లం ఇచ్చిందంటే అయిపోయి. ఇంకా చాలా డేంజరస్ రోడ్లు ఇవి. అసలు ఈరోజు నాకు కొంచెం డిసప్పాయింట్మెంట్ ఏంటంటే నా బండి మైలేజ్ చాలా తక్కువ వచ్చింది. మొన్న బాగానే వచ్చింది అనుకున్నా కానీ ఈరోజు కొంచెం స్పీడ్ ఎక్కువ గుంజిన బండి. హిల్ స్టేషన్స్, ఘాట్ రోడ్స్, గేట్స్ ఎక్కువ చేంజ్ చేసిన కదా. 25 వచ్చింది మైలేజ్ అంతే. ఎక్స్పల్స్ చాలా బాగా వచ్చింది మైలేజ్. ఎక్స్పల్స్ 50 వచ్చింది. అసలు నమ్మబుద్ధే కావడంలో. మామూలుగా అయితే 40 అనుకుంటున్నాము. బట్ ఈరోజు ఫుల్ ట్యాంక్ ఇద్దరం చేయించాము. ఫుల్ ట్యాంక్ చేసి ఇప్పుడు అన్నది మళ్ళీ ఇప్పుడు 6 liters ఫుల్ ట్యాంక్ అయిపోయింది. టాప్అప్ చేయిస్తే నాది 11.5 liters పట్టింది. 300 kilometers వచ్చాము. ఇంకా మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి ఎంత వచ్చిందో మైలేజ్. చాలా అంటే చాలా ఘోరంగా వచ్చింది అయితే మైలేజ్. బట్ కానీ తప్పదు, ఏం చేస్తాం. బుల్లెట్ మెయింటెనెన్స్ ఈజ్ నాట్ సో ఈజీ. బుల్లెట్ని మెయింటైన్ చేయాలంటే ఆ మాత్రం ఉంటుంది. ఆ రోడ్ ప్రజెంట్ కూడా బుల్లెట్ అలానే ఉంటుంది అనుకోండి. అందుకే నాకు ఎప్పటికైనా బుల్లెట్ ఫేవరెట్. కానీ రోడ్డు మాత్రం ఫారెస్ట్ రోడ్డు, నైట్ అడ్వెంచర్. ఇంకా ఇక్కడ నుంచి 4 hours ఉంది మురుదేశ్వర్కి. మధ్యలో అయితే నేనైతే నెక్స్ట్ ఇంకా ఉడిపి దగ్గర స్టాప్ చేద్దాం అనుకుంటున్నాం మేము. ఉడిపి దగ్గర ఏమైనా తినేదానికి స్టాప్ చేయాలి. ఉడిపికి ఇక్కడ నుంచి ఇంకొక 2.5 hours పట్టచ్చు. 2.5 hours ఈజీగా పడుతుంది అనుకుంటున్నా ఉడిపికి. అక్కడ స్టాప్ చేసి ఏమైనా తినేసి కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ వెళ్ళాలా. ఇక్కడ ఫారెస్ట్ అయితే మ్యాక్సిమం ఎక్కడ ఆపను. చెప్పా కదా రోడ్డు కొంచెం రిస్క్ రోడ్డు. ఆపినామంటే ఫాగ్ లైట్ అయితే చాలా బాగా పనిచేస్తున్నాయి ఇప్పుడు. ఈ ఫారెస్ట్కి ఫాగ్ లైట్స్ చాలా బాగా సెట్ అయినాయి. అంతే గైస్, ఇంకా నైట్ టైం కాబట్టి చూపించడానికి కూడా పెద్దగా అంతగా ఏం లేదు. మీకు నేను చెప్పే మాటలు మాత్రమే ఇప్పుడు అని పెడతామంటే రూట్ ఎంత కనిపించుండదు ఫారెస్ట్ రోడ్డు. డే టైం ఫారెస్ట్ ఎప్పటికైనా బాగుంటుంది చూసేదానికి కెమెరాలు గోప్రోలో. నైట్ అంతేం ఉండదు. సో అందుకు నెక్స్ట్ లైటింగ్ వచ్చినప్పుడు కానీ అలా అయితే వ్లాగ్ చేస్తాను. చూడండి చాలాసేపు తర్వాత ఇక్కడ ఏదో బోర్డు అయితే వచ్చింది. శృంగేరి స్ట్రైట్ 56 కొప్ప బైందూర్. మన శృంగేరి నుంచి వెళ్తాం అనుకుంటా మురుదేశ్వర్కి. శృంగేరి నుంచి ఉడిపి నుంచి మురుదేశ్వర్ అలా వెళ్తాం అనుకుంటా. ఇప్పుడైతే మనం శృంగేరి దగ్గర అయితే ఉన్నాం గైస్. ఇక్కడ నుంచి ఉడిపి ఒక 60 kilometers అలా ఉంది. మురుదేశ్వర్ 130 kilometers ఉంది. మన రైడ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పుడు వరకు ఆల్మోస్ట్ 410 kilometers 415 kilometers ఏమో ట్రావెల్ చేసాము. ఇప్పుడే తినేదానికని చెప్పి హోటల్ గణేష్ గ్రాండ్ అంటే ప్యూర్ వెజ్ ఇక్కడ హోటల్ ఒకటి ఉంటే ఇక్కడ తినేదానికి అయితే వచ్చాము. ఇక్కడ ఇంకా తినేసి మళ్ళీ స్టార్ట్ అయితే కావాలి. ఇంకా ఇక్కడ నుంచి ఒక 2.5 hours అలా పడుతుంది. ఇక్కడ నుంచి 2.5 hours అయితే అలా పడుతుంది. వెళ్ళేసరికి 12:30 1 అలా అయితే అవుతుంది. ఇంకంతే, వెళ్ళేటప్పుడు బ్లాగ్ చేస్తాం మాట్లాడుకుందాం. చెప్పాక తిన్నికి లోపలికి వచ్చామని ఆయన మష్రూమ్ బిర్యానీ ఒకటి చెప్పాడు. నేను మినీ మీల్స్ అయితే చెప్పిన. వచ్చిందా మష్రూమ్ బిర్యానీ? చీక్ టపాక్ డమ్. అది ఇది రెస్టారెంట్ లోపల.
ఇందాక చూపించా కదా ఉడిపి, అక్కడ తినేసి ఇప్పుడే మళ్ళీ ఫారెస్ట్లోకి ఎంటర్ అయిపోయాం. ముందర సేమ్ అన్న గైడ్ చేస్తున్నాడు, నేను అక్కడ వెళ్తున్నా. ఇంకా ఇక్కడ నుంచి 120 చేంజ్ కిలోమీటర్స్ ఉంది మురుదేశ్వర్. 2 hours 30 minutes ఏమో చూపించిందంట మ్యాప్లో. ఇప్పుడు మనం ఉడిపి మీద నుంచి వెళ్తున్నాము. నెక్స్ట్ వచ్చేది ఉడిపి అందరికీ మీకు ఊరి పేరింటనే ఐడియా వచ్చేటట్టు ఉంటుంది. ఇప్పుడు ఉడిపి హోటల్స్ ఉన్నాయి కదా, అక్కడ ఫస్ట్ ఉడిపి దోశ పుట్టింది అక్కడ, అంటే మెయిన్ ఉడిపి ఫుడ్ పుట్టింది అక్కడ. దాని తర్వాత ఇప్పుడు మనకు చాలా ఉడిపి బ్రాంచెస్ వచ్చినాయి అంతా. ఇప్పుడు మన కడపలో ఉన్న ఉడిపి హోటల్స్ కానీ, బెంగళూరులో ఉన్న ఉడిపి సెంటర్స్ కానీ, అవన్నీ ఫస్ట్ వచ్చింది ఈ ఉడిపి నుంచి. ఇప్పుడు ఆ ఊరు నుంచి పోతున్నాం మనము. ఇంకొకటి ఎలా అంటే, ఆ ఉడిపిలో కృష్ణుడి గుడి ఒకటి ఉంటుంది, చాలా ఫేమస్. ఇంకొకటి అక్కడ అక్షయ పాత్ర కూడా అక్కడే ఉంది. ఉడిపిలోనే అక్షయ పాత్ర పుట్టిన ప్లేస్ అని సంథింగ్ ఏదో అంటారు. ఇప్పుడు అక్షయ పాత్ర కూడా అక్కడే ఉంది, వెళ్తే చూడొచ్చు అన్నారు. బట్ కానీ మనం ఇప్పుడైతే ఉడిపికి వెళ్ళాం, మురుదేశ్వర్ వెళ్తాం. మళ్ళీ వచ్చేటప్పుడు టైం ఉంటే ఈ పక్క చూద్దాము. ఎందుకంటే నేను ఇప్పుడు వేసిన ప్లాన్ అంతా ఆ పక్క. ఇప్పుడు చెప్పా కదా, మురుదేశ్వర్ ఆ సైడ్ అంతా ప్లాన్ వేసింది. చాలా తక్కువ కనపడుతుంది విజిబిలిటీ. ఈ ఫాగ్ లైట్స్ కానీ లేకుంటే ఈరోజు అయిపోయిండు. ఎగ్జాంపుల్ మీకే చూపిస్తారు చూడండి. ఈ ఫాగ్ లైట్స్తో లైటింగ్ చూడండి. ఫాగ్ లైట్స్ లేకుండా ఒకసారి మీకైతే ఇంకా తెలిసి గోప్రోలో విజిబిలిటీ 0. నాకు డైరెక్ట్ కనపడడం కొంచెం కనపడుతుంది కానీ, బట్ గోప్రో అయితే విజిబిలిటీ 0. ఇదైతే నేషనల్ హైవే 169 అంట. మొత్తం డీప్ ఫారెస్ట్. ఎంత డీప్ ఫారెస్ట్ అంటే అసలు ఒక్క సెకండ్ ఎక్కడైనా టర్నింగ్ తిప్పేటప్పుడు క్లచ్ పట్టుకుంటాం కదా 2 బండ్లు, ఎంత సైలెన్స్ ఉందంటే చాలా భయంకరంగా ఉంది సైలెన్స్. అక్కడక్కడ బోట్స్ ఉన్నాయి, వైల్డ్ లైన్ మధ్య తిరుగుతుంటాయి. అసలు బైక్స్ ఆపద్దని చెప్పి, బైక్స్ కానీ కార్స్ కానీ ఏవి స్టాప్ చేయొద్దని చెప్పి బోట్స్ అయితే ఉన్నాయి. బియర్స్ కూడా ఉన్నాయంటే ఇక్కడ, ఎలుగుబంట్లు కూడా. కాబట్టి మనం ఇక్కడైతే స్టాప్ చేయకుండా చాలా జాగ్రత్తగా అయితే చూసి వెళ్ళాలి. చాలా రిస్క్ అయిన ప్లేస్. అస్సలు నైట్ జర్నీ ఈ పక్క చేయొద్దండి ఫారెస్ట్లో. అది ఇంత నైట్ జర్నీ అసలు చేయొద్దండి. మేము ఇందాక హోటల్ కూడా ఆపింది, లాస్ట్ హోటల్, అది కూడా క్లోజ్ అయిపోయింది. వీళ్ళు చూడండి ఎవరో ఆపినారు ఇక్కడ, వామిట్ చేసుకుంటున్నారు. బట్ కానీ సేఫ్ కాదు అసలు, ఆపకూడదు కార్ కానీ బైక్స్ కానీ ఇవి. ఎందుకంటే అనిమల్స్ దానికి ఏమైనా ఫుడ్ పెట్టనీకి వచ్చారేమో అని చెప్పి మీదికి వచ్చేస్తాయి. అవి వైల్డ్ అనిమల్స్ అయితే అంతే, అటాక్ చేస్తే అవి చనిపోతారు ఊరినే. ఫాగ్ కూడా చాలా ఎక్కువ ఉంది అసలు. ఇందాక చెప్తున్నా కదా, మేము తినే హోటల్ లాస్ట్ హోటల్ అది. ఇంకా మాతో మెనూ క్లోజ్ చేసేసారు, డైనింగ్ కూడా క్లోజ్ చేసేసారు. ఇంకా అసలు అక్కడ అంత మారుమూల ప్లేస్లో కూడా హోటల్స్ మెయింటెనెన్స్ చాలా కష్టం అసలు. రేట్స్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. ఎవరైనా ఈ రూట్లో వెళ్ళేటప్పుడు అక్కడ హోటల్లో తినచ్చు, చాలా బాగున్నాయి, టేస్ట్ బాగుంది, రేట్స్ కూడా రీజనబుల్గా ఉన్నాయి. ఇప్పుడే హైలైట్ ఒకటి జరిగింది అసలు. దెబ్బకు ఒక సెకండ్ ఫీజులు ఎగిరినాయి అయితే అసలు. ముందర అన్న వెళ్తున్నాడు కదా, సడన్గా ఈ పక్క ఏదో కదులుతున్నట్టు అనిపించింది. నేను ఈ పక్క ఫోన్లో ఇటు చూస్తున్నా, మ్యాప్ చూస్తున్నా, సడన్గా ఇటు చూస్తే ముందర పెద్ద ఆకారం ఉంది. ఏంది అర్థం కాదు ఒక సెకండ్. నేను ఫస్ట్ అన్ని దారం బట్టి ఆవులు ఎక్కువ ఉండాలి, ఆవులేమో అనుకున్నా. సడన్గా పొదలోంచి బయటకు వచ్చింది. నేనేదో పెద్ద పులి వచ్చిందేమో అనుకుని దెబ్బకు ఒక సెకండ్ నాకేం అర్థం కాల. వైల్డ్ అని మళ్ళీ కనిపించింది. మళ్ళీ సడన్గా చూస్తే జింక. సడన్గా అన్న ముందుకు వచ్చేది, అన్న లైట్ తగిలించినాడు జింకను. అంటే దాని టైర్ తగిలింది, జస్ట్ చాలా స్లోగా వెళ్తున్నాం మిత్రము. టైర్ తగిలింది, దెబ్బకి అది వెళ్ళిపోయింది ఇంకా పరిగెత్తుకుంటా. చాలా పెద్దది జింక కాదు, దుప్పి అంటారు కదా, దుప్పి. చాలా అంటే చాలా హైట్ ఉంది అది. ఒక్క సెకండ్ ఆయనకి ఇంకా వణుకు తగ్గలేదంట అసలు. ఇక్కడనే స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి కొంచెము. ఇందాక బ్యాక్ సైడ్ మొత్తం ఫారెస్ట్, అది అంత డీప్ ఫారెస్ట్లో జింక బయటకు వస్తానే దెబ్బకి నాకు భయం వేసింది. సడన్గా దూరం నుంచి చూసేసరికి ఒక వైల్డ్ అనిమల్లా కనపడింది. జింకలా కనపడలేదు అసలు. దెబ్బకి ఏదో పెద్ద పులి వచ్చిందంటే ఆ టైంలో సిచ్యువేషన్ అసలు నాకు అర్థం కాలేదు అసలు. అమ్మో చాలా రిస్క్. వీలైనంత తొందరగా ఈ ఫారెస్ట్ని దాటేయాల. మొత్తం అంతా ఫారెస్ట్ ఉంది ఇక్కడంతా. ఇంకా చూడండి ఇదంతా ఫారెస్ట్. ఫైనలీ నేషనల్ హైవే 66కి అయితే రీచ్ అయిపోయాము. నేషనల్ హైవే 66 ఇది. ఇంతసేపు ఫారెస్ట్ రోడ్ ఉంది కదా, ఫారెస్ట్ రోడ్ దాటేసి రైట్కి వచ్చాము. అక్కడ ఎలా అంటే ఫారెస్ట్ రోడ్ దాటిన తర్వాత లెఫ్ట్కి వెళ్తే ఉడిపి, రైట్కి వెళ్తే మురుదేశ్వర్ 60 కిలోమీటర్స్ ఉంది. ఇంకా ఇది మొత్తం స్ట్రైట్ హైవే.
లెఫ్ట్లో మొత్తము ఏదో ఇప్పుడు మనము రివర్ ఉంది కదా, రివర్ మీద వెళ్తున్నాము. కొల్లూరు రివర్ అంటే ఇది. ఈ రివర్ వాటర్ అన్ని కలిసి సముద్రంలో కలుస్తాయి. ఇప్పుడు లెఫ్ట్లో మొత్తం సముద్రం ఉంది. ఇదంతా మన రివర్ మీద ఇప్పుడు వెళ్తున్నాము. రివర్ పక్కన సముద్రం ఉంది. మొత్తం ఇక్కడ రివర్ వాటర్ అన్ని కలిసి సముద్రంలో కలిసే ప్లేస్ అది. అక్కడ కనపచ్చేదంతా సముద్రము, కానీ కనపడదు. ఇప్పుడు మార్నింగ్ అయితే చూపిస్తాను మీకు. చూడండి ఎంతసేపు తర్వాత నీట్ లైటింగ్స్ వచ్చినాయి. నేషనల్ హైవే 66 దగ్గర పక్కన షాప్స్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ తినేదానికి. ఇంకా లాంగ్ ట్రావెల్ చేసి వచ్చింటారు కదా చాలామంది, లాంగ్ వస్తారని చెప్పి నైట్ టైం కూడా షాప్స్ అయితే బెటర్. ఇక్కడ లైట్ అని చెప్పి మన లైట్ పోయింది. అంతేగా ఇక్కడ నుంచి 1 అవర్ మురుదేశ్వర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్డేట్ చేస్తాను మీకు. సక్సెస్ఫుల్గా ఈ రైడ్లో మనం అయితే 500 కిలోమీటర్స్ కంప్లీట్ చేసాం గాయస్. 27,300 రీడింగ్. 500 కిలోమీటర్స్ అయితే ఇప్పుడే కంప్లీట్ చేసాము. ఇంకా 50 కిలోమీటర్స్ ఉంది. మొత్తం మీద ఒక షార్ట్ కట్ చిక్మంగళూరు రావడం వల్ల 550 కిలోమీటర్స్ అయింది. ఇంకో రూట్ ఉంటుంది, అయితే 600 కిలోమీటర్స్ ఉంటుంది మురుదేశ్వర్కి. కానీ చాలా టైం అయితే పట్టింది. చూడండి టైం ఇప్పుడు 12:30. మధ్యాహ్నము 11:30కో 12కో స్టార్ట్ అయినాం బెంగళూరులో. ఇప్పుడు టైం 12:30. కంటిన్యూ 12 అవర్స్ నుంచి రైడ్ చేస్తూనే ఉన్నాం గాయస్. ఇద్దరము 12 అవర్స్ నుంచి రైడ్ చేస్తూనే ఉన్నాము. మధ్య మధ్యలో అయితే రెస్ట్ తీసుకున్నాము. మామూలుగా టైం చూపించింది 10 అవర్స్ చూపించింది, కానీ మేము 12 అవర్స్ 13 అవర్స్ అవుతుంది దగ్గర. అంటే 2-3 అవర్స్ బ్రేక్ భయంకరంగా తీసుకున్నాము. కానీ రైడ్ మాత్రం మామూలుగా లేదు ఈరోజు. స్పీడ్ మీద వెళ్ళిపోతున్నాము. ఫైనల్గా మురుదేశ్వర్ అయితే రీచ్ అయిపోయాం గాయస్. దగ్గర 600 కిలోమీటర్స్ 1 డేలో మురుదేశ్వర్ అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి. ఇక్కడ ఎంట్రీ ఉంటుంది, ఇది మురుదేశ్వర్ ఎంట్రీ. ఇక్కడ నుంచి లెఫ్ట్కి అయితే వెళ్ళాలి. లోపలికి వెళ్ళి రూమ్ తీసుకోవాలి. నేను రూమ్ అంతా ఇంకా రేపు నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. ఇది డే 1 గాయస్ జర్నీ. అంతే గాయస్, ఇంతటితో అయితే ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ఇది డే 1లో పార్ట్ 2 అనుకుంటా. పార్ట్ 2 అలా వస్తుంది. ఇంకెళ్ళేసి రూమ్ అయితే నేను రేపు చూపిస్తాను. అంతే గాయస్, బాయ్, గుడ్ నైట్ ఆల్.